ప్రతి ఒక్క వయసు వాళ్ళలో నొప్పులు అనేవి కనబడుతున్నాయి. సో దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మనకు ఏ కారణమైనా సరే ఈ నొప్పిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తాం. సో ఎక్కువ శాతం మనము నొప్పి మాత్రలు తీసుకోవడం వలన, అంటే NSAIDs అంటారు, అంటే నాన్ స్టీరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇవి తీసుకోవడం వలన మనకి కిడ్నీ ఫెయిల్యూర్ అలాగే రకరకాల ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మనం తీసుకునే ఆహారంలో మనకి వంటింట్లో లభించే అటువంటి వస్తువులతో మనం ఈ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనకి తల నుండి అరికాలు వరకు ఏదో ఒక నొప్పి ప్రతి ఒక్క వయసు వాళ్ళలో చూస్తున్నాం. సో తలనొప్పి అనేది కామన్గా వస్తుంది. ఈ తలనొప్పి మైగ్రేన్ ఉండొచ్చు, లేదు స్ట్రెస్ వలన ఉండొచ్చు, లేకపోతే ఇండైజెషన్ వలన ఉండొచ్చు. ఏ కారణంగా అయినా మనకి తలనొప్పి ఉండొచ్చు. కొన్నిసార్లు కాన్స్టిపేషన్తో కూడా తలనొప్పి వస్తుంటుంది. సో ఈ తలనొప్పి వచ్చినప్పుడు మనము కొంచెము అల్లం ముక్కని నీళ్ళలో మరిగించి దాన్ని తీసుకోవడం, దాని కషాయం తీసుకోవడం, డికాషన్ తీసుకోవడం కానీ, లేదు ఒక కప్పు అల్లం టీ తీసుకోవడం కానీ, ఒక కప్పు కాఫీ తీసుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి మైండ్ అనేది బాగా రిలాక్స్ అయ్యి మనకి నొప్పి అనేది తగ్గుతుందనమాట. సో ఈ టీ కాఫీలో ఏంటంటే మనకు కెఫీన్ అనే కాంపోనెంట్ ఉంటుందన్నమాట. ఇది మనకి మైండ్ బ్రెయిన్ని రిఫ్రెష్ చేస్తుందన్నమాట. తేనె, నిమ్మరసం, అల్లం రసము, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి బాగా రంగరించి పరిగడుపున మనం సేవిస్తే కనుక ఈ పొట్ట నొప్పి అనేది బాగా తగ్గుతుంది. అది యాసిడిటీ అయినా ఉండొచ్చు, అది కాన్స్టిపేషన్ అయినా ఉండొచ్చు. మనకు ఈ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పైసెస్ అండ్ కాండిమెంట్స్ మనకు ఎంతో మేలు చేస్తాయి. మోకాలు నొప్పికి ముఖ్యంగా ఆర్థరైటిస్ వాళ్ళు సఫర్ అయ్యే వాళ్ళలో కనబడుతుంది. సో ఈ ఆర్థరైటిస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ముఖ్యంగా మనము బెర్రీ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో, మల్బెర్రీ కానీ, చెర్రీ కానీ, స్ట్రాబెర్రీస్ కానీ, ఇలాంటివి కనీసం ఒక 100 to 150 grams తీసుకుంటే కనుక ఈ యాంటీ ఆర్థరైటిక్ ఎఫెక్ట్ అనేది వీటిలో కనబడుతుందన్నమాట. అంటే అవి యాంటీ ఇన్ఫ్లమేషన్ని తగ్గించి వాపులు తగ్గించే కెపాసిటీ వీటిలో ఉంటుందన్నమాట. అలాగే మనము పసుపు మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్, యాంటీవైరల్ అండ్ యాంటీసెప్టిక్. సో ఈ పసుపు కూడా మనము బాయిల్ చేసి నీళ్ళలో తీసుకోవడం, లేదు పాలలో ఒక చెంచా కలిపి తీసుకోవడం కానీ, ఇలా చేస్తే కనుక ఈ మోకాలు నొప్పులు అనేవి బాగా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే మనము బ్యాక్ పెయిన్ కూడా చూస్తూ ఉంటాం. సో ఈ బ్యాక్ పెయిన్కి కూడా ఈ పసుపు అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. మనకి ఒక్కొక్కసారి మనకి శరీరంలో కాల్షియం డెఫిషియన్సీ, లేదు మెగ్నీషియం, వైటమిన్ డి డెఫిషియన్సీతో మనకి బోన్ పెయిన్స్ అనేవి ఎక్కువగా కనబడతాయి అన్నమాట. సో మనకి పలుకుల్లో అంటే బాదాం, పిస్తా, అక్రోట్, అలాగే గుమ్మడికాయ గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, వేరుశెనక్కాయ ఇలాంటివి మనము వేయించి, అంటే ప్లెయిన్ కడాయిలో కొంచెం డ్రై రోస్ట్ చేసి ఒక పిడికెడు అప్పుడప్పుడు తీసుకుంటే కనుక మనకి మినరల్ డెఫిషియన్సీస్ అనేవి తగ్గుతాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అనే మంచి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఇవి కూడా మనకి నొప్పి తగ్గించడానికి, ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి ఎంతో హెల్ప్ చేస్తాయన్నమాట.